నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది నేతల విషయాలు, అంటే వైఎస్ఆర్సీపీ క్యాబినెట్లో మంత్రులుగా మెదిగిన వారు కావచ్చు, కొంత పదవులు అనుభవించిన వారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులమని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, పార్టీ మారబోతున్నారు అన్న ఊహాగానాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వాళ్ళపైన వస్తున్న కథనాలు కూడా కొంత ఊతమిచ్చే విధంగా ఉంటున్నాయి. దాంట్లో ఈ పేరు వినగానే ఒక ఇంత ఆశ్చర్యానికి గురైన సందర్భాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే పేర్ని నాని గారు అంటే వైఎస్ఆర్సీపీ క్యాబినెట్లో మినిస్టర్గా ఆయన ఎదిగిన తీరు, ఆయన కోసము కాచిన భుజం అంతా మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన బయటికి వచ్చేస్తున్నారు అన్న వాదనను అంటే ఆ వాదనను గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా కాదా అన్న దానికి సంబంధించి క్లారిటీ లేదు. బట్ ఇది మాత్రం న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే తను తప్పుకొని తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తరుణంలో మొన్న ఎలక్షన్లో కొడుకును దింపడము, ఓటమి పాలవడం మనం చూసాము. మరి ఈ నేపథ్యంలో ఇంత గట్టిగా వైఎస్ జగన్కి అండగా ఉండి ప్రతి అంశానికి సంబంధించి వాయిస్ వినిపిస్తున్న పేరు నాని నిజంగానే వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారా? ఎంతవరకు నిజం? ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లకూరి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. నిజంగా అంటే వైఎస్ఆర్సీపీలో కొందరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, దీంట్లో వీళ్ళని టచ్ చేయలేము అన్నట్టు పేరు పైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో పేరు నాని గారు ఒకరు. బట్ ఒక 15-20 డేస్ నుండి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాలు కావచ్చు, పేర్ని నాని వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారు, ఆయన పైన రేపు కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగించబోతున్న నేపథ్యంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంత గ్యాప్ కూడా వచ్చింది అన్న రెండు వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ముందు మీరేం చెప్తారు? పేర్ని నాని గారు పార్టీ మారతారు అనేటటువంటి విషయం నాకు తెలిసి చాలా అసమంజసమైన, అసంబద్ధమైన, అవాస్తవమైనటువంటి విషయంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే వారు ఇప్పుడు వెంటనే వెలుపలికి వచ్చి ఏదైనా పార్టీలో చేరాలంటే ఆయన ఏ పార్టీలో చేరాలన్నది $1 మిలియన్ క్వశ్చన్. తెలుగుదేశమా, జనసేన అన్నవి ఖచ్చితంగా ఆ రెండు పార్టీల మీద ఆయన ఎటువంటి రాజీ లేని పోరాటం చేశారు, ఎటువంటి మడమ తిప్పని పౌరుషంతో ఆయన మాట్లాడారు మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఎప్పుడు తగ్గలేదు. తన స్టాండ్ ఎప్పుడు పార్టీ స్టాండు, వైసీపీ స్టాండ్ అని తీసుకుని ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. ఇక అక్కడ మీకు ట్రంప్ కార్డ్ లాంటి పార్టీ ఏదైనా ఉందంటే భాజపా అనమాట. ఇప్పుడు భాజపాలకు వెళ్ళి ఆయన చేసేది ఏమీ లేదు. సరే, కాసేపు దీన్ని పక్కన పెడితే పార్టీ గొంతుకు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి చాలా అతి తక్కువ మంది వైకాపా నేతలలో ఇవాళ పేర్ని నాని గారు ఒకరు. అంటే ఆయన దూకుడుగా మాట్లాడినా, దుందుడుగ్గా మాట్లాడినా, అసలు అవతల వాళ్ళ మీదకు వెళ్ళి అసలు వాళ్ళ మీద పడిపోవాలన్నా, అసలు కౌంటర్ అటాక్ ఇవ్వాలన్నా వైసీపీలో వాళ్ళు ఖచ్చితమైన టాప్ 10లో ఒకరుగా పేర్ని నాని గారు ఉంటారు. సబ్జెక్ట్ ఓరియంటెడ్, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తారు. ఇక్కడ చాలామందికి ఈవేళ ఉన్నటువంటి నవతరం రాజకీయ నాయకులకి, యువకులకి, రాజకీయ సేవకులకి, అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకి ఒక విషయం అయితే స్పష్టం చేయదలుచుకున్నాం. 1972లో స్వతంత్ర భర్తీగా పోటీ చేశారు పేర్ని నాని గారు తండ్రి గారైన పేర్ని కృష్ణమూర్తి గారు. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 78లో ఆయనకు అవకాశం ఇవ్వాల చిలంకూరు అంబుల్ గారిని ఆయనకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్లో. ఆయన ఓడిపోయినట్టున్నారు అంబుల్ గారు 2 సార్లు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీలో. అంబుల్ గారు అంటే వంగవీటి మోహన్ రంగారావు గారికి సోదర సమానుడు లాంటి వ్యక్తి. ఒక విధంగా ఒక వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి గురువులు లాంటి వాళ్ళలో ఒక గురువు గారు లాంటి వ్యక్తి చిలంకూరు అంబుల్ గారు అంటే. ఆ తర్వాత మళ్ళీ మీకు మరొక మారు పేర్ని కృష్ణమూర్తి గారు ఓడిపోయారు 83 ఎన్నికల్లో. అప్పుడు బి వెంకటస్వామి గారని యాదవ సామాజిక వర్గం, తెలుగుదేశం ఒక్కసారి యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది బందర్లో, ఆయన మీద ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 85 ఎన్నికల్లో మళ్ళీ ఈ చిలంకూరు అంబుల్ గారే పోటీ చేశారు. ఈయన మళ్ళీ పేర్ని కృష్ణమూర్తి గారు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్లో మళ్ళీ విజయం సాధించడం. ఇట్లా అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప్రతిసారి ఆయన ఏంటంటే మున్సిపల్ చైర్మన్ అవుతుండేవారు. 89 ఎన్నికల్లో గెలిచారు శాసనసభ్యుడిగా. గెలిచిన తర్వాత నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా చేశారు. 94 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పరంపదించడం జరిగింది. 99 ఎన్నికలకి మనకి పేర్ని నాని గారు వచ్చారు. పేర్ని నాని గారు అసలు పేరు పేర్ని వెంకటరామయ్య గారు, అందరికీ తెలుసు, అలియాస్ నాని గారు. 99 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
99 ఎన్నికల్లో నడికుడిదిటి నరసింహారావు గారిని ఆయన గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత 2004 ఎన్నికలకు కానీ పేర్ని నాని గారు గెలవాల. ఓకే. 2004 కాంగ్రెస్ అభ్యర్థి, 2009 కాంగ్రెస్ అభ్యర్థి. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ఏంటంటే రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే వాళ్ళొక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే 2 పర్యాయాలు పూర్తి స్థాయిలో గెలిచి ఉండాలి అనేటటువంటిది ఒక కండిషన్ అనమాట. ఆయన రెండోసారి గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మీకు పేర్ని నాని గారు ఆ తర్వాత వైకాపాతో జట్టు కట్టారు. వైకాపాలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ టైం ఓడిపోయి 2019 ఎన్నికల్లో గెలిచారు. 14 కొల్లు రవీంద్ర గారి చేతిలో ఓడిపోయారు. కొల్లు రవీంద్ర గారు అంటే నడికుదుటి నరసింహారావు గారి అల్లుడే కొల్లు రవీంద్ర గారు. మత్స్యకార సామాజిక వర్గం. అక్కడ కాపుల తర్వాత మత్స్యకారులు అధిక సంఖ్యలో ఉంటారు. వైశ్యులు కూడా, బందర్లో వైశ్యులు కూడా చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారు. ఆ తర్వాత యాదవ్ సామాజిక వర్గం ఉన్నారు మనకి. ఇక్కడ 2019లో ఆయన గెలిచిన తర్వాత ఆయన రాష్ట్ర మంత్రి కావడం మనందరికీ తెలిసిన విషయమే. 2024లో తన తనయుడు పేర్ని కిట్టుని ఆయన ఎన్నికల్లో, మీకు ఇక్కడ నేను 72 నుంచి 2024 వరకు చెప్పాను కదా, 72 నుంచి 2024 వరకు పేర్ని కుటుంబం నుంచి పేర్ని కృష్ణమూర్తి గారు, పేర్ని వెంకటరామయ్య గారు అలియాస్ నాని గారు మరియు పేర్ని కిట్టు, మొత్తం పేర్ని కుటుంబం 10 సార్లు మీకు శాసనసభకు పోటీ చేసింది. 10 ఎన్నికల్లో వీళ్ళు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపోటములు పక్కన పెట్టి 10 ఎన్నికల్లో కంటిన్యూస్గా ఉన్నారు. అంటే రాజకీయ క్షేత్రం నుంచి వైదొలగలేదు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. బందరు కేంద్రంగా తమ యొక్క ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. పేర్ని నాని గారి స్టైల్ ఆఫ్ యాక్షన్ కానీ ఆయన ఫంక్షనింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే చాలా ఫెరోషియస్గా ఉంటుంది. అది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి ఒక 10 అత్యుత్తమమైన లక్షణాలు తీసుకుంటే అత్యుత్తమమైన లక్షణాల్లో అదొక లక్షణం. తన వర్గాన్ని కాపాడుకునేటటువంటి తీరు ఒకటి. అట్లాగే తన వర్గం కాదు, తనతో కలిసి ప్రయాణం చేయటం లేదు, తన వర్గంలో తనతో పాటు ఉండి తనకు ఎవరైనా నమ్మక ద్రోహం చేసి తనని విడిచి వెళ్ళారు అంటే వాళ్ళు అంతు చూసేంత వరకు కూడా నిద్రపోయినటువంటి ఒకానొక క్యారెక్టరు పేర్ని నాని గారు. కాబట్టి ఏంటంటే ఆయన ఇప్పుడు సరికొత్తగా ఏదైనా పార్టీలోకి ఆయన వెళ్ళాలనుకున్నా, పార్టీ మారాలనుకున్నా ఏ పార్టీ స్వాగత ద్వారాలు తెరవదు. అట్లాగే చావోరేవో తెలుసుకోవాల్సింది వైకాపా పార్టీలోనే, మరొక పార్టీ వెల్కమ్ చేయదు. ఇది ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. అగైన్ మళ్ళీ శ్రీకాంత్ గారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. యాక్సెప్ట్ అవసరాలు ఒప్పుకుంటే అంగీకరిస్తా, ఇవి తప్పితే ఇంకొకటి అంగీకరిస్తా. కానీ కొంతమంది చిన్నబాబు గారు, లోకేష్ గారు ఏంటంటే కొంతమందిని ఖచ్చితంగా వద్దు అని అనుకుంటున్నారు. ఆయన అలా సొంత పార్టీలో కూడా కొంతమందిని ఆయన వద్దని అనుకుంటున్నారు. అది ఇంకొక రోజు మనం ఇంకొక వీడియో చేసుకుందాం, దాని గురించి ఇంకొక రోజు విశ్లేషణ పెట్టుకుందాం. ఓకే, ఇంకొక రోజు పూర్తిగా ఆయన సొంత పార్టీలో పుట్టి సొంత పార్టీతోనే ఇవాళకి ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న కొంతమంది చిన్నబాబు గారు వద్దనుకుంటున్నారు. అట్లా ఆయన ఇతర పార్టీల నుంచి ఎవరు వద్దనుకుంటున్నారో ఆ జాబితాలో పేర్ని నాని గారు ఖచ్చితంగా ఉన్నారు కూడా అనమాట. ఓకే, కాబట్టి ఏంటంటే తెలుగుదేశంలో డోర్స్ క్లోజ్డ్. జనసేనలోకి రావాలి, సామినేని ఉదయభాను గారు వెళ్ళిపోయినట్టు వెంటనే జనసేనలోకి వెళ్ళిపోయి పేర్ని నాని గారు చేరలేదు. సామినేని ఉదయభాను గారు వెంటనే వెళ్ళిపోయారు, ఓడిపోయిన వెంటనే. ఇట్స్ వెరీ అది ఇంకొక రోజు ఇంకో విశ్లేషణ చేసుకుందాం, ఎందుకు వెళ్ళారు అన్న దాని గురించి, ఉదయభాను గారి గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పేర్ని నాని గారిని ఒకవేళ జనసేనే కోరుకుంది అని అనుకుందాం, జనసేనకి కావాలి అని అనుకుందాం కాసేపు. అక్కడ మీకు బండ్రెడ్డిని ఒక ఆయన, బండ్రెడ్డి రామకృష్ణ గారిని ఒక ఆయన, బందరుకు సంబంధించి బందరు నుంచి జనసేనకి చాలామంది కీలకమైనటువంటి నేతలు జనసేనలో ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళల్లో బండ్రెడ్డి గారు నామినేటెడ్ పోస్ట్ చేస్తున్నారు. అట్లా కొంతమంది, అట్లాగే ఏవి రత్నం గారు ఆల్సో ఫ్రమ్ బందర్ అనమాట. ఆయన పార్టీకి ఆడిటర్గా వచ్చి ఆయన పార్టీ కోశాధికారి అయ్యారు. వారి అర్ధాంగి ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబరు. గతంలో కూడా వారు ప్రజారాజ్యం సమయంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, వారు నామినేటెడ్ పోస్టులు చేశారు ఏవి రత్నం గారు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ బందర్. బందర్ నుంచి బోల్డ్ మంది ఉన్నారు జనసేనకి, క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు, పోషిస్తున్నవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక జైగాంటిక్ పర్సనాలిటీ, సో మెనీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినటువంటి పర్సనాలిటీ పేర్ని నాని గారు. వస్తే బాగుంటుందని నేను ఒకవేళ జనసేన అనుకుందాం కాసేపు. జనసేన శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారే, వీళ్ళెవరూ కూడా స్వాగతించే పరిస్థితుల్లో లేరు. వీళ్ళందరూ కూడా విముఖంగానే ఉన్నారనమాట, సుముఖంగా అయితే వాళ్ళు లేరనమాట. కాబట్టి ఏంటంటే వారు రేపు పాపం తాను కానీ లేకపోతే తన కుమారుడు కానీ, అంటే పేర్ని నాని గారు తిరిగి పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి? బందరు లోక్సభ నుంచి పోటీ చేయాలి. తనని బందరు శాసనసభ నుంచి తిరిగి పోటీ చేయించాలి. లోక్సభ
శాసనసభ రెండు ఒకే సామాజిక వర్గానికి చెందిన తండ్రి కొడుకులకు ఎలా ఇస్తారు అని అనుకుంటే అక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఎందుకు పోటీ చేశారు, లేకపోతే వై శివరామరెడ్డి గారు, వై సాయి ప్రసాద్ రెడ్డి గారు, భీమిరెడ్డి గారు వాళ్ళు ఆ కుటుంబం ఉంది. మళ్ళీ చాలా పెద్ద డిస్కషన్, చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు అంత తొందరగా ఆ డిస్కషన్లకు మనం వెళ్ళకూడదు. నాని గారు పార్టీ మారతారు అంటూ ఈ మధ్య కొన్ని చేశారు, ఆయన ఖండించలా. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్, ఆయన ఖండించలా. ఇంత డిస్కషన్ చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా చూస్తున్నారు కానీ ఎక్కడ ఖండించట్లేదు. ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలా లేకపోతే అవి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే సరే వచ్చిన అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన క్లారిటీ ఇస్తారు. గత కొంతకాలంగా ఆయన వైఎస్ఆర్సీపీ తరపు నుండి ఎలాంటి వాయిస్ వినిపించట్ల. ఏ ప్రెస్ మీట్ అయినా అడ్రస్ చేసేది సజ్జల తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు అని అంటే అంత ఘంటాపథంగా మాట్లాడేదైనా ఏ టాపిక్ గురించి అయినా పేరు నాని గారు. ఆయన ఇక్కడ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఒకటి, ఆయన ఖండించకపోవడం ఒకటి, రెండు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తావన తెరమిది కావడం జరిగింది. అంటే మీరు వెళ్ళారు అనేసి అని చెప్తూ అంటే ఇంత స్ట్రాంగ్గా మీరు చెప్తున్నా అవతల పర్సన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈయనకి మధ్య ఏదైనా చెడిందా? ఎందుకు చెడుతుంది? ఏ విధంగా చెడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే టైం ఇచ్చారా, టైం ఇవ్వలేదా? కోటరీ ఉంది, అది దాటి అక్కడికి వెళ్ళాలి అన్నది అక్కడ కుదరని పని. అదే ఒకంత పార్టీని నాశనం చేసింది చాలా. కాబట్టి అది పేరు నాని గారికి అప్లికబుల్ అవుతుంది. అందుకోసం ఆయన కూడా ఆ దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారా? అయి ఉండొచ్చు. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తా. ఎందుకంటే దీని గురించి పార్టీ శ్రేణులు అంటే నాయకత్వ ప్రతిభ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము రీచ్ కాలేకపోతున్నాము, ఆయనకు మేము చెప్పాల్సింది చెప్పలేకపోతున్నాము అనేటటువంటి ఒక వాతావరణం అయితే ఖచ్చితంగా ఆ పార్టీలో ఉంది. ఇప్పుడు ఇక్కడ మరీ మనం మూలాల్లోకి పోకుండా పైనే మాట్లాడుకోవాలని అనుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ పాజిటివ్ పాయింట్స్ ఇంకో రోజు మాట్లాడుకుందాం. అవి దాని తాలూకు పాజిటివ్ థింగ్స్ కానీ పాజిటివ్ వాళ్ళ డెసిషన్స్ కానీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. నెగిటివ్స్లోకి తీసుకెళ్తే డిఫరెన్స్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైకాపా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే పొలిట్ బ్యూరో సభ్యులు అని చెప్పి తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ పొలిట్ బ్యూరో సభ్యులు తర్వాత వీళ్ళందరూ రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు రకరకాల ప్రాంతాల వాళ్ళందరూ కలిసి కూర్చుని వాళ్ళు అక్కడ ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారంటే ఆయన ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇది ఎన్టీ రామారావు గారు ఉన్న రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఇక్కడ వైకాపాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సొంత సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే కూర్చుని ఉంటారు. రెడ్లు వర్సెస్ కాపులు నడుస్తుంది కాదండి, రెడ్లు వర్సెస్ కాపులు కాదండి, అది మళ్ళీ వేరే టాపిక్ అవుతుంది, అది వేరే డిస్కషన్ అవుతుంది. రెడ్లు వర్సెస్ కాపులు అనేటప్పటికి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దీన్ని చాలా మనం ఇన్డెప్త్ మాట్లాడాలి. మీకు వైకాపాలో రెడ్డి సామాజిక వర్గం తర్వాత ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్సీస్ ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది. ఏది ఖచ్చితంగా మీరు ఎస్సీకే ఇవ్వాలి, తీరాలి. రిజర్వ్డ్ అంటే మీరు రెడ్డి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కాసేపు పక్కన పెడితే వైకాపాలో రెడ్ల తర్వాత మీకు అగ్రతాంబులు అందుకున్నది కాపులే. ఇక్కడ మళ్ళీ ఒక కుట్రకోణం ఉంది. ఇక్కడ ఈ కుట్రకోణం ఏంటంటే ప్రకాశం జిల్లా ఎగువన అంటే గుంటూరు జిల్లా నుంచి కాపులు మీకు బాగా బలంగా కనిపిస్తారు. ఎక్కడ వైకాపాలో ఇది 2019 ఆ తర్వాత పదవులు పొందిన వాళ్ళలో. రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి బలిజల్లోకి చాలా ఆశనిపాతం వాళ్ళకి ఎదురైంది. వైకాపాలో వాళ్ళు ఊహించనన్ని అవమానాలు వాళ్ళు ఇక్కడ 6 జిల్లాల్లో పొందారు. మధ్యలో కంటి తుడుపు చర్యలాగా శ్రీకాళహస్తి చైర్మన్ ఇచ్చాం కదా పలానా అంజూరు శ్రీనివాసులు, లేకపోతే పలానా బోయకొండ గంగమ్మ దేవస్థానం ఇచ్చాం కదా చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, ఇట్లాంటి కంటి తుడుపు చర్యలేవో చూపెట్టేవాళ్ళు తప్ప ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇలాంటి గుడి ధర్మకర్త ఇలాంటి గుడి చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టులు చూపించారు తప్ప మీకు ఓవరాల్గా తీసుకుంటే ఈ 6 జిల్లాల్లో అసలు ఈ ఒక సంఖ్యాపరంగా నిర్ణయాత్మక శక్తి అయినటువంటి ఒక బలమైన సామాజిక వర్గం ఉంది అనేటటువంటి విషయం మాకు అసలు తెలియదు అన్నట్టు ప్రవర్తించారు. ఓకే, అది మిథున్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కావచ్చు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారికి కొంత మినహాయింపు, ఎందుకంటే ఆయన 2 పర్యాలు టీటీడీ చైర్మన్ చేశారు, ఆయన అక్కడ ఉన్నారు. ఆయన దాకా కొంతమంది రీచ్ అవ్వగలిగేవాళ్ళు, అవ్వలేకపోయాడు. మిగతా వాళ్ళందరూ ధనంజయ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు, మరొక రెడ్డి గారు, వీళ్ళే కదా ఇక్కడ మీకు టాప్ 10లో కూర్చుని ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఇక్కడ మీకు మిథున్ రెడ్డి గారు చాలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో కూడా తన పాత్ర ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ అసలు బలిజ సామాజిక వర్గమే లేనట్టు ఒక 4 వెనుకబడిన తరగతిలో 4 స్థానాలు ఇచ్చారండి. 1, 2, 3, 4 ఇస్తూ మిగతా
రిజర్వ్డ్ 2 పోతే మిగతా 6 స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించుకున్నారు. ఈ బీసీల్లో కూడా మళ్ళీ ఏంటి, మహిళ శాసనసభ్యురాలు అయిందనుకోండి, భర్త రెడ్డి గారు అయి ఉండాలి. ఒక ఎస్సీ రిజర్వ్డ్లో ఎస్సీ మహిళ అయిందనుకోండి, భర్త రెడ్డి గారు అయి ఉండాలి. ఇట్లాంటి సమీకరణాలు కూడా వేశారు వాళ్ళు. ఇవి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి సమీకరణాలు చేశారండి తెలుగుదేశంలో. అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు రెడ్లు వర్సెస్ కాపులు అనేటప్పటికి వైకాపాలో మనం ఇంకొక రోజు మాట్లాడుకోవచ్చు. ఓకే, అది అక్కడ వేరే సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ కాపు సామాజిక వర్గం, ఓవరాల్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రజలు అవ్వచ్చు, ఆంధ్రాలో టోటల్గా కాపులు తెలగాలు అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే వైకాపాలో ఈ కమ్యూనిటీ మాత్రమే కాదు, మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ర్యాలీ అయ్యాయో వైకాపా పట్ల, అంటే మొన్న వాళ్ళు వేశారా వేయలేదా ఆ మ్యాటర్ కాసేపు పక్కన పెడదాం. ఏది 24 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీని జర్నీ చేశారు. జర్నీ చేసినటువంటి వాళ్ళలో మిగతా వాళ్ళల్లో కూడా ఇవాళకి వైకాపాని మాత్రమే అభిమానించి ఆరాధించి వైకాపాతోనే చావోరేవో తెలుసుకోవాలి అని వైకాపాలోనే కొనసాగుతున్నటువంటి వాళ్ళు మనకు తెలుసు. మనకు ఇన్సెన్స్ ఏంటంటే మనకు సోషల్ మీడియాలో మనం ప్రతిరోజు ఒకసారి వాట్సాప్ గ్రూపులు కానీ, ఇన్స్టా కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీకి లేకపోతే అధినేతకు రీచ్ అయ్యి మా నియోజకవర్గం ఇది, దాని పరిస్థితి ఇది అని చెప్పుకునేటటువంటి పరిస్థితిని కాసేపు పక్కన పెడితే ఎంత సమయం ఇస్తాడు ఆయన? 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకునేటటువంటి పరిస్థితిలో కూడా లేరు అనేటటువంటిది ఇన్సైడ్ టాక్, ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి ఒక ఇన్సైడ్ టాక్. ఆ గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని వాళ్ళు ఫిల్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఫైట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా అస్త్రాలు శస్త్రాలు దొరుకుతాయి. అసలు ఆ గ్యాపే ఫిల్ చేయకుండా మళ్ళీ ఇదే పద్ధతిలో ఈ మధ్య ఆయన వెలుపలికి వచ్చారు. వెలుపలికి వచ్చిన తర్వాత చాలామంది ఇది కదా మాకు కావాల్సిందని చెప్పి ఆనంద తాండవం చేశారు. అవన్నీ కూడా మనం చూసాం. అవును, ఆ వీడియోలు అవన్నీ కూడా విశ్లేషణలు అన్నీ చూసాం. ఆయన కూడా దూకుడు పెంచి మాట్లాడడం అవన్నీ చూసాం. అది కాకపోతే ఏంటంటే ఇన్ హౌస్లోకి వెళ్ళేటప్పటికి, ఆఫీస్లోకి వెళ్ళేటప్పటికి ఆయనని కలవటం, ఆయనతో కూర్చుని వాళ్ళ యొక్క మనోగతాన్ని వాళ్ళు ఆయనతో అంతరంగాన్ని పంచుకోవడం అనే విషయంలో ఏంటంటే ఒకంత వాళ్ళు ఆ గ్యాప్ అయితే ఉంది అన్నది చేదు నిజం. అంటే ఇప్పుడు ఆ గ్యాప్ ఇక్కడ పేరునానికి కంటిన్యూ అవుతుందనా ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం? అయి ఉండొచ్చు. లేదు, ఆ హౌస్ నుంచి కూడా వాళ్ళు కూడా విచిత్రమైనటువంటి లీకులు వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే, చూద్దాం మరి దీనికి పేరునాని గారు ఖండిస్తారో లేదో, నిజంగానే గ్యాప్ ఉందా లేదా, ఉండే అవకాశం లేదు, ఆయన వెళ్ళరు అనేసి మీరు చెప్తున్నారు. ఇక సత్యం ఎలాగో దాగదు కాబట్టి తేడతెల్లం అయిపోతుంది అండి. చాలా చక్కటి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.